వైఎస్ భారతిరెడ్డి. ఏమండి, అతనంటే వదిలేసేయండి జగన్మోహన్ రెడ్డిని. మీకేమైంది? ఏం మాట్లాడుతున్నారు ఒక రాజధాని గురించి? నాకు అక్కడ పెద్ద ప్యాలెస్ ఉంది, తాడేపల్లి ప్యాలెస్. ప్యాలెస్ అంటే మీకే గుర్తొస్తుంది. మాకు ఇంతకన్నా అంత పెద్ద పెద్దళ్ళు ఎవరికి లేవు అక్కడ. ప్యాలెస్లో నేను ఉంటున్నాను, నా కూతుళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరి గురించి ఎలా అంటాను యునానిమస్గా ఒక మాట అని చెప్పుండాల్సింది సాక్షిలో, ఎక్స్క్లూడింగ్ తాడేపల్లి ప్యాలెస్. మిగతాదంతా వేశ్యలకు రాజధాని అని గర్వంగా ఉండేది. ఇంకా మీకు ఉండేది కదా. ఈ మాత్రం ఎర్రర్స్ మనకు తెలియవు కదా. జనాలు ఇంత చెప్పు తీసుకుని తిరగబడతారని తెలియదు కదా. ఈరోజు మాట్లాడుతుంటే మీ అందరికీ చాలా వితండవాదంగా అనిపిస్తుంది. కమెంట్ స్టే ఇన్ ఆంధ్రప్రదేశ్. అమ్మలు, అమ్మమ్మలు, ముత్తాతలు అందరూ రూట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటో. ఎవరిని అంటున్నావు వేశ్యల రాజధాని అని చెప్పి కూర్చుని సంసారాలు మామూలుగా చేసి పిల్లల్ని పొద్దులు కట్టి ఆస్తులు అమ్మి తాకట్టు పెట్టి చదివించి పైకి తీసుకెళ్తున్న అమ్మలు ఉన్నారు ఆ రాష్ట్రంలో. దోచుకున్న అమ్మలు లేరు, లిక్కర్ మీద ఆదాయాలు సంపాదించిన అమ్మలు లేరు. రాష్ట్రంలో ఎవడెలా చస్తే మాకెందుకు అమ్మలు లేరు. నువ్వు బాగుండు నేను బాగుండాలనుకుని నినాదంతో ముందుకెళ్తున్న స్త్రీమూర్తులు ఉంటారు. ఆలోచించుకుని మాట్లాడండి ఇంకొకసారి నోరు. అండ్ సారీ చెప్పడం అనేది మీ చరిత్రలో ఉండదు. చెప్పి తీరకపోతే ఈ ఇష్యూ ఎంత బాయిలింగ్ సబ్జెక్ట్ అవుతుందంటే ప్రతి ఒక్క స్త్రీలని ఓట్లు అడగడానికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడిగేలా పెడతాడో ప్రతి ఒక్కరు చూస్తారు. ఈసారి అనుకోలేదు కదా ఇంత పెద్ద టాపిక్ అవుతుందనేది. అనుకోలేదు కదా తాడేపల్లి కూడా మనకి సోకాల్డ్ వేశ్యలకు రాజధానిలో వస్తుందని. గుంటూరు నుంచి ఇటు గన్నవరం దాకా ప్రతి ఒక్క మహిళని ఇష్టం వచ్చినట్టు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మహిళలు అన్నట్టే ఈరోజు. ఉట్టి ఏరియాకి సంబంధించిన సిఆర్డిఏ పరిమితికి సంబంధించిన వాళ్ళది కాదు. మా అమరావతి, మా రాజధాని, మా ఆంధ్రప్రదేశ్, అది మా మహిళలు, మా ఆత్మగౌరవం. దానికి నువ్వే నుంచున్నప్పుడు నువ్వు మాకెందుకు? వద్దు, ఇంకా వద్దు. నువ్వు వచ్చి క్షమాపణ చెప్పి ప్రజల క్షమాభిక్ష కోరి వాళ్ళు అనుగ్రహించిన తర్వాత ఎన్నికలకి రావాలి తప్ప దానికి ముందు మళ్ళీ వచ్చి ఇష్టం వచ్చిన ప్రెస్ మీట్లు పెడితే సహించేది లేనే లేదు. నువ్వు అడిచినా గీ పెట్టుకున్నా, నువ్వు చరిత్రలో ఎన్ని తిరగరాతలు రాద్దాం అనుకున్నా, అమరావతే సింగిల్ రాజధాని. దీన్ని తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలు అనేవాళ్ళు నీకు తగిన గుణపాఠం రోజు రోజుకు ఇంతెత్తుగా అంతెత్తుగా పెరిగి నేరు తెప్పించకపోతే జగన్ మర్చిపో, అమరావతిలో ఉంది ఆడవాళ్ళు కాదని. ఇంకా మర్చిపో ఒకవేళ నీకు గుణపాఠం రాకపోతే ఈసారి.